హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి వీడియో చేస్తున్నాను. ఒక 20 days బ్యాక్ ఒక అతను కాల్ చేసి, సార్ ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి, నేను ఒక ఎంప్లాయీనండి అని చెప్పని అన్నారు. సరేనండి చెప్పండి మీ లాగిన్ డీటెయిల్స్ అంటే గుర్తులేదని చెప్పంటే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టేసేసాము. కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసి చూస్తే ఆయనకి శాలరీతో పాటు షేర్స్ ఉన్నాయి. అంటే షేర్స్ ట్రాన్సాక్షన్స్ చేశాడు, అమ్మాడు. తర్వాత ఇంట్రాడే ఉన్నాయి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ కొన్ని బిట్ కాయిన్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అండ్ అవి కాక సేవింగ్స్ ఇంట్రెస్టు, బ్యాంక్ ఇంట్రెస్టు, ఇలా కొన్ని క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎంత అవుతుంది సార్, సర్వీస్ ఛార్జెస్ ఎంత అవుతుందని చెప్పానంటే మేబీ అరౌండ్ 3000-4000 అవుతుంది సార్, జాగ్రత్తగా అన్నీ అనాలిసిస్ చేసి చేయడానికి అని చెప్పాను. సరే సార్ మళ్ళీ మేము చెప్తాను సార్ అని చెప్పని చెప్పలే. 2 days తర్వాత ఫాలోఅప్ చేస్తే ఏంటి సార్ అని చెప్పంటే, లేదండి మాకు ఆన్లైన్లో వేరే వాళ్ళు 1000 రూపీస్కే చేస్తానన్నారండి, సో అక్కడ చేయించుకుంటానులేండి సార్ అని చెప్పన్నారు. సారీ సార్, అయితే మేమైతే ఆ 1000 రూపీస్కి చేయలేండి సార్ అని చెప్పని అన్నాం. సో ఎవరో చేశారంట. ఇవాళ అతనికి నోటీస్ వచ్చిందని చెప్పని, ఇవన్నీ మిస్ మ్యాచెస్ ఉన్నాయి అని చెప్పని అది డిఫెక్టివ్ నోటీస్ చేశారు. 15 days టైం ఇచ్చారు. 15 days టైం కూడా అయిపోయింది, అది ఇన్వాలిడ్ చేశారంట. ఈరోజు ఆ నోటీస్ అవన్నీ తీసుకొని వచ్చారు. ఫ్రెండ్స్, చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ కొంతమంది ఆన్లైన్లో మేము మీకు 500 రూపీస్కే చేస్తాం, 1000 రూపీస్కే చేస్తామని, లేదా అసలు మీరు ఎవరిని సంప్రదించక్కర్లా, మీకు మీరే ITR 1 మీరు సెల్ఫ్గా మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు, ITR 2 మీరే చేసుకోవచ్చు అని చెప్పని ఇట్లా యూట్యూబ్లో చాలామంది వీడియోస్ ఏవో పెట్టడం కానీ, ఆర్ చాట్ జీపీటీలో ఇన్ఫర్మేషన్ అడిగి తీసుకోవడం కానీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఎవరికైతే ఏమీ లేవు, ప్యూర్ శాలరీ ఉంది, ఇంకా ట్యాక్స్ ప్లానింగ్ ఏం లేదు అని చెప్పనుకుంటే మేబీ అలాంటి ఏమన్నా ఆన్లైన్లో కానీ చాట్ జీపీటీ హెల్ప్తోనో లేదంటే యూట్యూబ్ వీడియోస్తో ఏదన్నా ట్రై చేయొచ్చేమో. కానీ మీకు ఎవరికైతే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లైక్ షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఆర్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఇంట్రాడే ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి ఉన్నాయో, దయచేసి మీరు ఇట్లా చాట్ జీపీటీ ద్వారానో యూట్యూబ్ వీడియోస్ ద్వారానో లేదా ఆన్లైన్లో ఎవరు చేస్తారని చెప్పని కనుక మీరు హెల్ప్ తీసుకొని, అంటే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోకుండా కనుక చేస్తే టేక్ ఇట్ గ్రాంటెడ్ మీకు నోటీసెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం ఫైల్ చేసిన ప్రతి రిటర్న్ బ్యాక్ ఎండ్లో క్రిటికల్ అనాలిసిస్ చేసి బ్యాక్ ఎండ్లో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. సో ఎక్కడ ఏది మిస్ మ్యాచ్ వచ్చినా, ఆఖరికి 1 రూపీ మిస్ మ్యాచ్ వచ్చినా సరే మనకు నోటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 1కి 4 సార్లు వెరిఫై చేసుకొని వేసుకోవాలంటే మీరు ఒక క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి అతని చేత జాగ్రత్తగా రిటర్న్ ఫైల్ చేసుకుంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రాపర్గా ఉంటాయి. ఒక 500 రూపాయలకో, 1000 రూపాయలకో, 2000 రూపాయలకో కక్కుర్తిబడి ఒక అన్క్వాలిఫైడ్ దగ్గరికి వెళ్ళి మీ ఫైనాన్షియల్ రిటర్న్స్ని రిస్క్లో పెట్టుకోవద్దు. బీ కేర్ఫుల్ అండ్ టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.